ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత పడుకుంటేనంట, ఇంతలో ఆమెకు ఒక కళ వచ్చింది. ఏమిటా కళ? యేసుక్రీస్తు ప్రభుల వారిని రోమా సైనికులు కొరడాలతో కొడుతున్నారు. ఆ కొరడాలు ఎలా ఉంటాయో మనం విన్నాం కదా, చెప్పారు. గొర్రెల ఎముకలు, లోహం, ఇవన్నీ కలిసి కొడుతుంటే, మీరు ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది, దానిలో యేసుక్రీస్తు ప్రభులు ఎంత క్రూరంగా కొడుతున్నారో కండ్లకు కట్టినట్లుగా కనబడుతుంది. ఆ యాక్షన్ చేసిన వ్యక్తి అంటాడంట, ఒకసారి ఆ చర్మం పైన మందంగా పెట్టినటువంటి ఆ మందం కూడా కొరడా తగిలి ఊడిపోయి శరీరానికి గాయం తగిలితే జ్వరం వచ్చేసి మంచాన్ని పడిపోయాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట, నేను నాటకంగా వేయడానికే ఇంత చిన్న దెబ్బ తగిలితే నేను ఇంత అల్లాడిపోయి ఇంత జ్వరం వచ్చేసిందే. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభులు ఎలా భరించారు ఈ బాధలు, ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలా సహించారు ఈ వేదన అని క్రీస్తును నమ్ముకున్నాడండి ఆ వ్యక్తి. ఈ రోజు నీ మాటలు వింటున్న మనం మందిరానికి వచ్చి వెళ్ళిపోయి నామకార్థపు గుంపులో కాదు, ఆయన రాకడలో ఎత్తబాటు కలిగిన పరిశుద్ధులుగా మనము మార్చబడేటట్లుగా ఆయన రక్తము ప్రతిరోజు మనల్ని పరిశుద్ధపరచునుగాక. ఆ వ్యక్తిలాగే వస్తూ